నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. శానా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పారి. కరెంట్ ఆఫీసర్ దొంగతనం చేస్తుండు కరెంటును. ఇదేందని అడిగితే వేస్తుండు షాక్ అయ్యే క్వశ్చన్లను. ఇలాచీ ప్యాకెట్ కొట్టేసిండు సూపర్ మార్కెట్లా. ఎవ్వరు చూస్తలేరని దాచేసిండు పాయింట్లా. 2000 కొట్టు టీసీ పట్టు అంటున్న ప్రిన్సిపల్. అది టీసీ అనుకున్నారా ఏసీ అనుకున్నారా సార్? నేను హోటల్లో పని చేస్తున్నా కాబట్టి మా ఇంటోళ్ళందరికీ ఈ హోటల్లో భోజనం పెట్టాలి అంటే పెడతారా? నేను సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నా కాబట్టి మా ఇంటోళ్ళందరికీ రీఛార్జ్ చేయాలి, ఏడాదికో కొత్త ఫోన్ ఇవ్వాలి అంటే ఇస్తారా? నేను బస్ డ్రైవర్ కాబట్టి మా చుట్టాలందరినీ ఒక వారం రోజులు బస్సులో తిప్పుతా అంటే రూల్స్ చెల్లుతాయా? ఆగో అవేం క్వశ్చన్లు యాంకర్ అమ్మా, ఏదైనా రూల్సే గాని ఇట్లా అడుగుతున్నవేంది గమ్మతిగా అంటే ఇక్కడ పనిచేస్తున్న ఒక ఆఫీసర్కు రూల్స్ ఇట్లనే ఉంటాయట. కరెంట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగే కరెంటును దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిండు యాదగిరిగుట్ట దగ్గర. ఆగో అట్లెట్లా కరెంటును దొంగతనం చేస్తారు? కరెంట్ ఏమన్నా బస్తాలలో నింపుకొని పోయేదా? లోడ్లకు లోడ్లు లారీలలో ఎత్తుకపోయేదా అంటే అదంతా కాదు గాని కార్లలో అయితే నింపుకొని పోయేదే. కావాలంటే సాక్ష్యం చూడుండ్రి, కారుకు ఛార్జింగ్ ఎక్కిస్తున్నారు. ఇదేందా ఆఫీసర్ గారు, మీరు కరెంట్ ఆఫీసులో పని చేస్తే ఇట్లా ఛార్జింగ్ పెట్టుకునే రూల్ ఉన్నదా అంటే ఏమంటున్నాడో చూడుండ్రి ఫోన్లా. మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అమ్మవి అట్లా ఎవరైనా పెట్టుకోవచ్చా సార్? సెల్ ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి ఛార్జింగ్ పెట్టుకోవట్లేమా? అట్లే పెట్టుకుంటారు. కార్ కింద ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నట్టు పెట్టుకుంటారమ్మా. స్టాఫ్ వర్క్ తీసుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, ఆఫీస్ లోనే పెట్టుకుంటున్నారు. అవ్వర బిడ్డ ఇన్నారులా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోగా లేనిది కారు ఛార్జింగ్ పెడితే ఏమైంది అని అంటున్నాడు. మరి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎంత కరెంటు బిల్లు వస్తుందో, దినం 2-3 కార్లకు ఛార్జింగ్ పెడితే ఎంతగానం కరెంటు బిల్లు వస్తుందో తెలియకుండా అట్లెట్లా కరెంటు పనులు చూస్తున్నాడో ఈ యాదగిరిగుట్ట కరెంట్ ఆఫీసర్ గని. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్త్ అంటే మస్తు వైరల్ అవుతున్నది పోండ్రి. కానీ గమ్మతిగా ఉన్నది పోండ్రి ముచ్చట. ఎవరన్నా కరెంటు దొంగతనం చేస్తే పట్టుకోవాల్సిన కరెంట్ ఆఫీసర్లే వాళ్ళ సొంత ఆఫీసులో కరెంటును ఇట్లా దొంగతనం చేసి దొంగతనంగా ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రి ముచ్చట. కొందరు గవర్నమెంట్ కొలువు చేసేటోళ్లకు ఇట్లా నడుస్తున్నాయి, ఏమనలేము. ఇది వరకు కోతులను చూడాలంటే ఓ మహా గగనం, అస్సలు కనపడేదే కాదు. అక్కడనో ఇక్కడనో యాన్నో అడవిలా కనపడేది. కానీ ఇప్పుడు ఊర్లలోనే తిరుగుతున్నాయి, గుంపులుగా కనపడుతున్నాయి, ఇండ్లకే వస్తున్నాయి, ఇండ్లలోనే పడుకుంటున్నాయి. అంతెందుకు, ఇంట్లో మనం ఏం తింటామో అవి కూడా అవే తింటున్నాయి కదా. అయితే జనాలల్లో తిరిగి జనాలు తినేటివే తినుడు కాదు లో, జనం ఎవిటి మీద తిరిగితే ఆ వీటి మీదనే తిరుగుతున్నాయి. ఇటు చూడుండ్రి బాబోయ్, కొండముచ్చ మజాకనా ఎట్లా కూసున్నదో చూడుండ్రి కారు మీద దర్జాగా. ఓ కొండముచ్చు, జర పైలంగా పట్టుకోవే, కారు అటు ఇటు ఎత్తేస్తే కింద పడినా పడతావు. దీనికి భయమేడైతున్నది, బ్రహ్మాండంగా కూసోని మస్తు ఎంజాయ్ చేస్తున్నది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నదో గాని బెనుకులేదు గెనుకులేదు. షెట్ ఎంత ఈజీగా ఎక్కి కూసుంటదో కారు మీద కూడా అట్లనే కూసున్నది. చిత్రకూట్ దగ్గర కనపడిన ముచ్చటిది. ఈ కారోళ్ళు సాదుకుంటున్నారో లేకుంటే కారు పోతుంటే ఊరికి ఎక్కిందో గాని చూడుండ్రి కోతులు కొండముచ్చులు ఎట్లా తమాషా చేస్తున్నాయో. ఇక ఈ కొండముచ్చు వార్తను ఇటుంచితే ఇటు చూడుండ్రి గుంపుగా ఎన్ని ఏనుగులు వచ్చినాయో. బాపురే, తక్కువ లేవు కదా ఏనుగులు, దగ్గర 6-7 ఉన్నాయి. మన తిరుమల ఘాట్ రోడ్డు దగ్గర ఏనుగులు ఇవి. అయితే వీటిని చూసిన భక్తులు ఫారెస్టోర్లకు ఫోన్ కొట్టేసరికి ఇట్లా పెద్ద శబ్దాలు వేసుకుంటా మళ్ళా అడవులకు మళ్ళీపోయినాయి. ఇక ఈ ఏనుగుల ముచ్చట ఇటుంచితే ఇటు విజయనగరం జిల్లాలో చూడుండ్రి ఏనుగులు ఎట్లా పంటలను ఆగం పట్టించినాయో. చెప్పే అన్న, ఏమేమి పంటలు ఖరాబు చేసినాయో? 3 ఎకరాల చెరుకు పోయింది, ఏనుగులు వచ్చి ధ్వంసం చేసాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. 3 ఎకరాల వరి ఆకు మట్టించింది, ఎకరా పామాయిలు మొక్కలు పీకిసేయి. పాపం, చేతికొచ్చిన పంటంతా ఆగమైంది పో. ఓ ఆఫీసర్లు, జర ఏనుగులు పొలాల దిక్కు రాకుండా చర్యలు చేపట్టండి సారు. చూడుండ్రి రైతన్న ఎట్లా ఏడుస్తున్నాడో. ఇప్పుడు కాదు గాని ఒక 10 ఏండ్ల కింది వరకు ఈ స్కూల్కు లేటుగా పోతే పంతుల పనిష్మెంట్ ఎట్లుండేది? పావు గంట.
లేకుంటే అర్ధ గంట ఎండల నిలబెట్టేది, లేకుంటే 100 గుంజీలు తీయించేది, 100 కాకుంటే 200, ఇక ఈ 2 కాకుంటే గోడ కుర్చీ వేయించేది, ముక్కు చెంప కొట్టించేది. అంత స్ట్రిక్ట్ మెయింటైన్ చేసేది కదా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందో చూస్తే పరేషాన్ అవుతారు పక్క. ఆగో ఇదేంది, అందరూ ఎవరి చెవులు వాళ్ళు పట్టుకొని నిలబడ్డారు, పుసుకున గుంజీలు గిట్లా తీస్తారా, లేకుంటే ఇదివరకే తీసిండ్రా అంటే గుంజీలేం తీయలేదు. కాకపోతే ఇంత పెద్దోళ్ళు చెవులు పట్టుకునుడే గుంజీలు తీసినంత పనైంది. ఇంతకు వీళ్ళతోని ఇట్లా చెవులు పట్టించింది ఎవరనుకుంటున్నారు? ఇగో ఈసారే చూడుండ్రి ఎట్లా గద్దిచ్చి మాట్లాడిండో. ఈ పెద్ద సారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలెక్టర్ అట. అయితే ఈ సారు పనిచేసే జిల్లాల ఇగో ఈ దవాఖానా ఈ స్కూల్లా ఎవ్వరు సక్కంగా పనిచేస్తలేరని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పోయినాయట. అయితే దీని సంగతేందో చూడాలనని సారు పోయి కుర్చేసుకొని కూసుంటే టయానికి ఒక్కరు వచ్చుడు కాదు కదా, టైం దాటినాక కూడా చాలా మంది రాలేదట. అట్లొచ్చినోళ్లను ఇట్లా ఆపి ఇగో ఇట్లా పనిష్మెంట్ ఇచ్చిండన్నట్టు. కానీ సారు మస్తు స్ట్రిక్ట్ పని చేసిండులే. పంతులు పొద్దుగాల పోతేనే పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పుతారు, దవాఖాన్ల కరెక్ట్ టయానికి పోతేనే రోగులకు మంచిగా సేవలు అందుతాయి. మరి అదంతా ఆలోచన చేయకుండా వీళ్ళెందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇక ఈ కలెక్టర్ సారు వేరే జిల్లాకు పోయేదాకా టంచన్గా వచ్చేటట్టుగా కనపడుతున్నారు పోండ్రి. ఇక దీని మీద కొందరు పనిష్మెంట్ ఇస్తే ఇయ్యాలే కానీ ఇంత పెద్దోళ్ళను చెవులు పట్టించుడేంది అని అంటుంటే, ఇంకా కొందరేమో ఏహే చక్కగా డ్యూటీకి రానోళ్లకు ఇట్లా చేయకుండా ఇంకెట్లా చేస్తారు అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కలెక్టర్ సారు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లకు వచ్చిండు. మన మోతబరి రాయేష్ల వారు వచ్చే టైం అయ్యింది కదా. మరి ఇయ్యాల ఏం వార్త మోసుకొచ్చిండో చూద్దాం. ఏడున్నాడో కదా అయినా. మే ఐ కమిన్ సార్? ఎస్ కమీనే కమీనే. నేను ఒకడు ఇంగ్లీష్ రాకుండా కూడా మాట్లాడతాడు. కమీనే కాదు సార్, కమీన్ అనాలి. ఐ యామ్ తిరకసు ప్రిన్సిపాలు. ప్రిన్సిపాలు కేఏ పాలు బర్రె పాలు కాదు సార్, ప్రిన్సిపల్ అంటారు. మాతోటి చెప్పించుకుంటారేంది సార్ అన్ని? మనం ఇంగ్లీష్ లో ఈకు కదా. అది ఈకు బర్త్డే కేకు కాదు సార్, వీక్. అదే అదే ఈకు కాబట్టే కదా వీకు అని తెలియంది. చదువు రాని వాళ్ళంతా బళ్ళు పెట్టి చదువు వచ్చిన వాళ్ళంతా సార్లు అయితే గిట్లనే ఉంటారు. మరి ఎవరయ్యా నువ్వా ఇంతకా? సార్ నేను మీ కాలేజ్లో స్టూడెంట్ని సార్, కానీ వేరే కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకు అలాగా? మీ ఇంగ్లీష్ లాగే ఉంది సార్ అక్కడ మా చదువు కూడా, అందుకే టీసీ కావాలి. టీసీ కావాలి అంటే ఓసీగా ఇవ్వరుగా. ఓసీ అర్థమైంది సార్, అప్లికేషన్ పెట్టుకోవాలి అంతే కదా. పేపర్ ఇవ్వండి సార్, పెట్టేస్తా. పెట్టేది కాదు కట్టేది ఉంటుంది. పైసలా? చీ 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 చీ, పైసలు కాదు, వేలు, 20,000. అది టీసీ అనుకున్నారా ఏసీ అనుకున్నారా సార్? 20,000 అడుగుతున్నారు. పోనీ 10,000 కట్టు. నా 2 చేతులకు 10,000 ఉన్నాయి కానీ నా చేతిలో 10,000 లేవు సార్. పోనీ ఒక్క చెయ్యి గట్టు చాలు. చెయ్యి రగ్గొట్టి కట్టు కట్టమంటే కడతా సార్. మరి లేకపోతే ఏంటి సార్, ఫీజు మొత్తం కట్టాను కదా, టీసీ అడిగితే ఇచ్చి పంపక డబ్బులు అడుగుతారేంటి? సర్లేవయ్యా 5 కాదు గానే ఒక 2 గట్టు. బేరాలు ఆడతారేంటి సార్ చండాలంగా? అయినా అసలు టీసీకి డబ్బులు ఎందుకండి? నీకు టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెటే, కానీ మాకది టెన్షన్ సర్టిఫికెట్. పెన్షన్ సర్టిఫికేట్ ఏంటి సార్? నువ్విప్పుడు కాలేజీ నుండి వెళ్ళిపోతే మాకెంత నష్టమో తెలుసా? ఫీజు బాయే, మెటీరియల్ డబ్బులు బాయే, ఎక్స్కర్షన్ తొక్క తోటకూర అని చెప్పి లాగే డబ్బులు బాయే, ఆ ఫంక్షను ఈ ఫంక్షను అని చెప్పి వసూలు చేసే సొమ్ములు బాయే. ఇన్ని లాసులు అవుతున్నప్పుడు ఈ మాత్రం వసూలు చేసుకుంటే తప్పే ఉంది చెప్పు? పోనీ 2 కాదు 1,000. సార్ ఘోరం సార్ ఇది. ఫ్రీగా ఇవ్వాల్సిన టీసీకి డబ్బులు అడుగుతారా ఎవరన్నా? అడుగుతారని. ఓ తిరకాసు, నువ్వు ప్రిన్సిపల్ ఏంది, ఆ రాయేష్ స్టూడెంట్ ఏంది, అసలు ఏం నడుస్తుందాడా? మళ్ళీ వచ్చిందమ్మా ఈవిడ. ఏమ్మా అన్నిటికీ తగుందమ్మా అని దొరతావెందుకమ్మా మధ్యలో? ఇది మంచిగున్నది, నేనేం చేసినా? ఏం చేసినవా? మళ్ళా మా స్కిట్టుకు అడ్డం పడ్డావు. ఆ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉన్న వైఆర్ఎం జూనియర్ కాలేజ్లో టీసీ ఇవ్వాలంటే 2,000 కట్టాల్సిందే అని గోసపుచ్చుకుంటున్నారట పిల్లగాళ్ళను. రాముచ్చడ చెప్దామని జర ఫన్నీగా మేమేదో స్కిట్ వేస్తుంటే నువ్వు వచ్చినావు అడిగిట్లా. అవునా?
అయినా పైసలు ఎందుకు కట్టాలన్నట వాళ్ళకు? ఫీజులు కడతలేరా పిల్లగాళ్ళు? గదే ముచ్చట అడిగితే చూడు ఏమంటున్నాడు అందులో పనిచేసే సారో గారు. ఫీజు అయితే క్లియర్ అయింది కదా. క్లియర్ అయినప్పుడు మరి 2000 ఎందుకు వసూలు చేస్తారు? నాకు అర్థం కాదు. దేనికి వసూలు? మాకు మెయింటెనెన్స్ ఖర్చులకు. దేనికి మెయింటెనెన్స్ ఖర్చులకు? ఉంటాయి, మస్తు ఉంటాయి, అవన్నీ చెప్పేది ఉంటారా? మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయట వాళ్ళకు. అవేంది సార్ అంటే మళ్ళా మాట దాటేస్తుందట. మీదికెంచి పెద్ద కాలేజీల్లో కట్టేదందుకేమో లక్షల రూపాయల ఫీజులు ఉంటాయి కానీ మాకు ఇచ్చేదందుకు 2000 ఉన్నాయా అనుకుంటా పిచ్చి కూతలు కూసిండు. 2000 కట్టకుంటే ఒకవేళ? ఓహో 2000 దాకా పోతున్నావు. అసలు 500 తక్కువ ఉన్నందుకే ఒక తమ్మునికి టీసీనే ఇయ్యలేదట. అంటే 1500 ఉన్నాయంటే 2000 ఉంటేనే నువ్వు తీసుకోవాలి అంటే లేదు వెళ్ళిపో అంటావు. విన్నావా గట్లున్నది కథ. ఆ ముచ్చటను మేము స్కిట్గా చేస్తుంటే నువ్వు ప్రిన్సిపల్ ఏంది ఆయన స్టూడెంట్ ఏంది అనుకుంటా ఊరికొచ్చినావు నువ్వు. సాల్తయ్యే కానీ చూడుండ్రి అన్యాలం పాడుగాను గిట్లా తయారైనరేంది కొందరు కాలేజోళ్ళు. మరిగా దీని మీద విద్యాశాఖ పెద్ద సార్లు ఏమంటారో చూడాలిగా. హైదరాబాద్ సనత్ నగర్ ఒక తీస్మార్ ఖాన్ ఇంట్లో సామాన్లు కొనేటందుకు ఒక సూపర్ మార్కెట్కు పోయిండు. ఇంట్లకు కావాల్సిన సామాన్ అంతా తీసుకున్నాడు. దానితో పాటు కొన్ని అక్కర్లేనివి కూడా కొన్నాడు అనుకోండి, అది వేరే ముచ్చట. మొత్తానికైతే మొత్తంగా బిల్లు 1000 రూపాయలు దాటింది. కానీ ఇంతల్ని ఆయన్నే ఒక చిల్లర పని చేసిండు. ఈ రోజుల చిల్లర ఎక్కడిది అంటారా? అయితే ఏం జరిగిందో చూడుండ్రి. ఇగో ఈ దొంగ గురించే మనం చెప్పుకునేది. మంచిగా చూడుండ్రి ఎంత స్టైల్గా బిల్డప్ ఇచ్చి చిన్న ప్యాకెట్ కొట్టేసి ఎక్కడ దాచుకున్నాడో. అయిపాయే అర్థమైందా నుల్లా ఏం చేసిండో? మలిషి మాయం చేసి దాసుకొని వేరే వాటికి బిల్లు వేయించుకునేటందుకు పోతున్నాడు. ఇంతకు మనోడు ఏం కొట్టేసిండు అనుకుంటున్నారు? 100 గ్రాముల ఇలాచీ. ఎస్, ఇలాచీ ప్యాకెట్నే కొట్టేసిండు. అయితే పిల్లి కండ్లు మూసుకుంటే పాలు దాగి ఎవ్వరు చూడలేదనుకున్నట్టు ఈ దొంగన్న కూడా నన్ను ఎవ్వరు చూడలేదు అనుకున్నాడు. కానీ సీసీ కెమెరాల రికార్డ్ అయితే ఆ దుకున పొల్లకు దొరికిపోయిండు. తీసుకుపోయి స్టేషన్లో అప్పయ్యప్పిండ్రట. కానీ చూస్తే చదువుకున్నోన్ లెక్కనే ఉన్నాడు. అది కూడా తెలవకుండా సీసీ కెమెరాలు ఉన్నాయని మర్చిపోయి ఇలాచీ ప్యాకెట్కు ఎందుకు కకృతి పడ్డడో తెలియదు. కానీ ఇజ్జత్ పోయి ఈరాన్లా కలిసింది. ఇక ఈ దొంగన్న సక్కదనం ఇటుంచితే ఇటు చూడుండ్రి. వరంగల్ జిల్లాలో కొందరు దొంగ బడమెగాళ్ళు ఏకంగా వైన్స్లో వచ్చి ఎంత పని చేసిండ్రో. పోస్ని అన్యాలం పాడుగాను మీ దొంగతనం సల్లగుండా జర చిన్నగరా అయ్యా. పెట్టెలు మోస్తుండ్రు గాని మీ ప్రాణాలకే ప్రమాదం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు దగ్గరున్న ఒక వైన్స్ల దొంగతనం ఇది. కోటర్లు, బీర్లు, బ్రీజర్లతో పాటు డబ్బులు కూడా ఎత్తుకొని పోయినరట. మరి వైన్స్ షాపునకు రెగ్యులర్గా వచ్చి తాగినోళ్ళు ఈ చోరీ చేసిండ్రో ఆయనత ఎక్కడి నుంచైనా దొంగలు వచ్చిండ్రో తెలియదు గాని భలే దొంగ బడవేగాళ్ళు మోపైతున్నారు పోండ్రి. మరి అట్లుంటది వైన్స్ల ఆదాయం. బరాబర్గా దొంగలు కూడా వీటికే సూటి పెడుతుండ్రు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? సాక్షి టీవీ చూస్తూనే ఉండుల్లి. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.